ఓం నమో శ్రీ సాయి నారాయణాయ. సాయిబాబా గారి అమృతవాక్కు. ఈరోజు డాక్టర్ పండిట్ అనే అతను బాబా దర్శనానికి వచ్చినప్పుడు బాబాను చూడగానే వారి గురువుగా భావించుకొని వారి నుదుటిపైన చందనం పూశాడు. అయితే బాబాగారు ఎవరైనా అలా తనకు చందనం పూస్తే అడ్డుపడేవారు, ఒప్పుకునేవారు కాదు. కానీ డాక్టర్ పండిట్ చందనం పూస్తే పూయించుకున్నాడు. అది ఆయనకి రోజు సన్నిహితంగా ఉండే భక్తులకు కాస్త ఇబ్బంది అనిపించింది. అందుకని సాయంత్రం అడిగాడు ఒక భక్తుడు, బాబా మేమెవరమైనా చందనం పూస్తే వద్దని అంటావే, మరి డాక్టర్ పండిత్ పూస్తే ఏమీ అనకుండా పూయించుకున్నావే, ఏమిటి, ఎందుకు ఇలా చేశారు, ఎందుకు ఈ భేదభావం అని అడిగారు. అప్పుడు బాబా అన్నాడు, డాక్టర్ పండిట్ నన్ను తన గురువుగా భావించి తన గురువుకు చందనం పూయినట్లు నా నుదుటిపై చందనాన్ని పూశాడు. అంతేకాదు, అందరూ నన్ను ముస్లిం అనుకుంటూ ఉంటారు. కానీ డాక్టర్ పండిట్ ఆ భావన మనసులోనికి రానియకుండా తన గురువుగా భావించుకొని నన్ను సేవించుకుంటూ ఉంటే నేను ఎలా అడ్డు చెప్పగలను అన్నారు. అంటే ఆ రోజుల్లో కూడా బాబా గారిని వారి వేషభాషలు చూసి ముస్లిం అనుకొని దూరంగా ఉన్నవాళ్ళు ఉన్నారు, విమర్శించిన వాళ్ళు ఉన్నారు. ఎవరైతే బాబాగారి కులం మతం పట్టించుకోకుండా వారిని ఒక సద్గురువుగా, జ్ఞానస్వరూపుడిగా, ఇంకా చెప్పాలంటే పరమాత్మ స్వరూపుడిగా భావించి సేవించుకున్నారో వారిని బాబాగారు చాలా ఎక్కువగా దగ్గరికి తీసుకున్నారు, ఉద్ధరించారు. కొంతమందికి అయితే మోక్షాన్ని కూడా ప్రసాదించారు. కాబట్టి కులమతాలతో గురువుని కానీ, జ్ఞానిని కానీ, భక్తుని కానీ, లేదా అవతార పురుషుని కానీ ఎవరైతే చూస్తారో వారంత దురదృష్టవంతులు ప్రపంచంలో మరొకరుండరు. ఓం శ్రీ సాయిరామ్.